నా పేరు దీవెన, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, సాయి పరమేశ్వర డిగ్రీ కాలేజ్. మా నాన్న పేరు భాస్కర్, మా అమ్మ పేరు శైలజ. మా ఊరు వచ్చి గుడంచెరువు. మా నాన్న పెయింటర్, మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాన్న ఆరోగ్యం పరిస్థితి బాగలేదు. చాలా నాన్న కష్టపడి మమ్మల్ని చదివియాల్సి వచ్చింది. ఒక్కరోజు మాకు ఇల్లు గడవనికి కూడా చాలా కష్టం ఉండింది. అందుకే బంగారు కుటుంబం వచ్చి మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నేను పని చేసుకుంటూ జీవనం సాగించేవాడిని. రోజుకు గడవలేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా భార్యకు చెవుడు వినపడదు, ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరిని చూసుకోవడానికి నా కుటుంబం నాకు చేత కాకపోతుంది. కానీ బంగారు కుటుంబంలో నన్ను ఎంచుకొని సీఎం గారు నన్ను ఆదుకునేందుకు కృతజ్ఞతలు. సార్, నాకు చిన్న కోరిక, నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను. నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక 10 కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్. తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది. గట్టిగా కష్టపడు, ఆయన అండగా ఉంటాడు. ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది. పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు. ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన తక్కెలన్నారు. అది చంద్రబాబు గారి దీవెనమ్మ. మేమందరం మీ వెనకాల ఉన్నాం. థ్యాంక్ యూ. చదువుకు ఏ లోటు లేకుండా చూస్తారని చెప్పారు. నాన్నకి కూడా ఆటో ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి చాలా ఆనందంగా పడినాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఖచ్చితంగా నేను ఎస్ఐ అయ్యి 10 మందికి సాయం చేస్తానని కోరుకుంటున్నాను సార్.